నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, మనమంతా సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో కేదారేశ్వర వ్రత కథ. ఈ వ్రతం చాలా తక్కువ మంది చేస్తుంటారు. అయినప్పటికీ ఈ వ్రతం చేసిన వారికి ఎంత పుణ్యమో, ఈ కథ విన్నవారికి కూడా అంతే పుణ్యము. కావున ఈ వ్రతం చేసినా చెయ్యకపోయినా ఈ కథను మాత్రం శ్రద్ధగా వినండి. ఈ కథను విన్నవారికి ఆ పార్వతీ పరమేశ్వరులు అష్టైశ్వర్యాలు సర్వసుఖాలు ఇస్తారని పండితులు చెబుతుంటారు. ఇక వీడియో మొదలుపెట్టే ముందుగా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ 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 కేదారేశ్వర వ్రత కథ ప్రారంభం. కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతము ఆచరించుట చాలా మంచిది. అలా కార్తీక పౌర్ణమికి కేదారేశ్వర వ్రతం ఆచరించలేనటువంటి వారు ఈ కేదార వ్రత కథను చదివినా విన్నా విశేషమైన ఫలితం లభిస్తుంది. శ్రీ కేదారేశ్వర వ్రత కథ గురించి సూతుడు సౌనకాది మునులకు ఇలా చెప్పెను. పరమేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగమును పొందడానికి చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. శివుని సేవకులు సిద్ధ సాధ్య కింపురుష యక్ష్మ గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్నివాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల సాల తమాల వకుల నారికేల చందన పనస జంబు వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాలతోనూ మణిమయ మకుట కాంతులతో చేలవొందు నదీ నదా పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములో భృంగరిటి అని శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పులకీతుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుడిని మెప్పించుచుండెను. శివుడు అతనిని అభినందించి అంకతల మునగల పార్వతిని వీడి సింహాసనము నుంచి లేచి బృంగరిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించారు. అదే అదునుగా చూసి కృంగి మొదలగు గల 100 మాగధులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేసితిరి అని ప్రశ్నించెను. దానితో సదాశివుడు సతీమణిని పార్వతీదేవిని దగ్గరకు తీసుకొని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగు చేయబడదని నిన్ను ఇట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలనైనుండి యాదండ ప్రమాణములకు నోచుకొని అయోగ్యురాలునా అని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను సంపాదించుకున్నటకై తపస్సును చేయడానికి నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి సర్వసాధ్యుల గజములు గల నాగ గరుడ చక్రవాక పక్షి సముదాయముతో నానావిధ ఫల పుష్ప తారుల తాదులతో కూడియున్న సస్యశ్యామలమైన గౌతమాశ్రానికి వచ్చింది. అక్కడ ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవరువు, ఎవరిదానవు, ఎటు నుండి వచ్చితివి, నీ రాకకు గల ఆంతర్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది కృతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమమున
నియమ నిష్ఠా గరిష్ఠులైన అలరారు పుణ్యపురుషులారా, పవిత్రంగనాలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందుగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను. ఇంది నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానిను అన్నది పార్వతీదేవి. మహర్షులారా, జగత్మల్యాన బిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించిటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడు అని పార్వతీదేవి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి ఇపిత్సార్థదాయకముగు ఉత్తమ వ్రతము ఒకటి ఉన్నది. అది కేదారీశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభిష్టి సిద్ధిని పొందవలసిందని అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముడిని కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి యందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవిశాంతి దారములతో చేతికి తోరమును ధరించి షాడోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. ఆ మర్నాడు విప్రలకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుంచి అమావాస్య వరకు పూజా కార్యక్రమములతో కేదారీశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణ కుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానికి కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చంబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాలు, కదలీ ఫలాలు, పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాలిచ్చి వారిని తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోదిష్టి సిద్ధిని కలుగజేయును అని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధానమును అనుసరించి పార్వతీదేవి కేదారీశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతోషంతరంగుడై ఆమె అభిష్టానుసారం తాను మేనులో సగభాగము పార్వతీదేవికి అనుగ్రహించెను. అంతటితో పార్వతీదేవి మిక్కిలి సంతోషింతరంగై భర్తతో నిజ నివాసము కైలాసముకి వెళ్ళెను. కొంతకాలానికి శివభక్తుడైన పారాయణుడుగు చిత్రాంగాదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారీశ్వర వ్రతమును దాని మహత్తమును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని మనుష్యలోకానికి ఎలా అయినా చేరవేయాలి అని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వద్దకు వెళ్ళారు. వెళ్ళి వజవంతునకు కేదార వ్రతాన్ని విధానాన్ని వివరించాడు. వజవంతుడు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో శౌర్యభౌముడయ్యాడు. తదనంతరము ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యావతి, భాగ్యవతి అను 2 కుమార్తెలు గలవారు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞని ఇమ్ము అని అడిగారు. అందుకతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రిలను సమకూర్చగల పాటివాడను కాను. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు, నీ అనుజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షము కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతం ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్జితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం గల ఆ వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యావతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి
ఐశ్వర్యవంతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది. ఆమె భర్త ఆమెను కుమారుడిని రాజ్యము నుండి వెళ్ళగొట్టివేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడామె తన కుమారుడిని చేరబిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకురావలసింది అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి పెద్ద తల్లిని కలిసి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యమందు మహేశ్వరుడు దొంగ రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈసారి కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా ఆకాశవాణి నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసి కారణముగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాట విన్న అతను తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతమును చేయించి డబ్బులిచ్చి పంపించింది. తల్లితో కేదార వ్రతము చేయవలసినదిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ము ఇచ్చి వ్రతమును చేయవలసిందని పెద్ద తల్లి చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యావతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్చలముతో వచ్చి ఆమెను కుమారుడును రాజధానికి తీసుకుని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదార వ్రతము చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరు ఈ కేదార వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారి ఎట్టి కష్టసుఖములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యము పొందుదురు అని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. ఇదేనండి శ్రీ కేదారేశ్వర వ్రతకల్పము. ఈ కథ చదివిన వారికి విన్నవారికి అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని పురాణాలలోనే ఉంది. ఈ వ్రతమును ఆచరించిన వారు శివానుగ్రహం పొంది నిండు నూరేళ్ళు అన్యోన్యంగా ఉంటారు. దంపతులు బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఈ వ్రతం ఉన్నా చేయలేని వారికి చిరపేలు చిరపగజ్జి పట్టెను. కావున తప్పకుండా అందరూ ఈ వ్రతం ఆచరించాలి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.